ఏ కుమార్, ఏమైపోయావురా? కనబట్టలేదేంటి? ఏంట్రా అన్నావు? ఏదైనా ప్రాబ్లమా? చెప్పు. ఐ హేట్ యూ అన్నా. నువ్వు నాకు నచ్చలేదు. ఒక డైరెక్టర్గా నీలో ప్యాషన్ చూసి రోజు ఇన్స్పైర్ అయ్యాడు అన్నా. ఎప్పటికైనా నీ ఎంత ప్యాషనెట్ అవుతానా అని. కనీసం నువ్వు ఆలోచించే దాంట్లో కొంచెం సొగమైన ఆలోచిస్తానేమో అనుకునేవాడు అన్న. కానీ వద్దన్నా, నీలా అస్సలు ఆలోచించకూడదన్నా. నీకు అసలు ఎమోషన్సే లేవన్నా. ఒక పక్క తను చావు బతుకుల్లో ఉంటే నువ్వు సినిమా కోసం వెళ్ళిపోయావన్నా. ఎమోషన్ లేని ఫ్యాషన్ దేనికన్నా? వేస్ట్ అన్నా. బాయ్. ప్యాషన్ అంటే ఏంటో తెలుసారా నీకు? ప్యాషన్ అంటే కేవలం ఒకదాన్ని లవ్ చేయడం కాదురా, లవ్ చేయగలగడం. ఏంట్రా, నాకు ఎమోషన్స్ లేవా? ఎమోషన్స్ లేకుండా డైరెక్టర్ని అయిపోతున్నారా? అసలు ఎమోషన్స్ గురించి మాట్లాడే మీ అందరికన్నా ఎమోషన్ ఎక్కువరా నాకు. తనంటే ఎంత ఇష్టమో తెలుసా నీకు? తనని ఎంతగా ప్రేమిస్తానో తెలుసా నీకు? నేను డైరెక్టర్ని రా, నేను క్రియేట్ చేసిందే గొప్ప అనుకుంటాను. అలాంటి తన పరిచయం తన దాటి కొత్తగా ఏం క్రియేట్ చేయలేకపోయాను రా. ఎప్పుడు తన గురించి ఆలోచన, తను ఏం మాట్లాడుతుంది, తన ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఎలా నడుస్తుంది, పిచ్చ పిచ్చగా తన్నే ఫాలో అయిపోయాను రా. అంత ఇష్టం రా నాకు తనంటే. ఆ రోజు తను సెట్లో చూసినప్పుడు ఫస్ట్ టైం అర్థమైందిరా నాకు తను లవ్ చేస్తున్నానని. నీకు గుర్తుంది కదా ఆ రోజు తన ఫ్లాట్కి వెళ్ళి ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పాను. అదేదో తను కాస్ట్యూమ్ డిజైనర్గా పెట్టుకోవడానికి కాదురా, అది నా రియల్ ఫీలింగ్. తను నమ్మలేదు. తను ఎలా నమ్మించాలో నాకు అర్థం కాలేదు. తనేంట్రా, తను ప్రేమిస్తున్నాను నాకు తెలిసినప్పుడు నన్ను నేనే నమ్మలేకపోయాను. నీకు తన్నేం నమ్మించుకోను. అందుకేరా కాస్ట్యూమ్ డిజైనర్ నా పక్కన పెట్టేసుకుంటే రోజు మాట్లాడొచ్చు, తన పక్కనే ఉండొచ్చు అని చెప్పి ఫిక్స్ చేశారు. అంత ఇష్టం నాకు తనంటే పిచ్చి. అలాంటి తనకు యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల మధ్యలో ఉండి చూడడానికి వెళ్ళకపోయాను రా. ఎంత నలిగిపోయినా తెలుసా, నరకం అనుభవించాను రా. ఏం చేయాలి అర్థం కాలేదురా. అయినా చూడడానికి వెళ్ళకపోయాను. ఎందుకు? ఆ రోజు గుర్తుంది కదా ప్రొడ్యూసర్తో మీటింగ్. షూటింగ్ కంప్లీట్ చేయకపోతే చేస్తాను, రోడ్డు మీద పడిపోతాను అన్నాడు కదరా. నాకు ఛాన్స్ ఇచ్చిన పెద్ద ఆయన ఆయన. అక్కడ తను చూసుకోవడానికి వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ నాన్న ఉన్నాడు. నువ్వు కూడా వెళ్ళావు కదా. కానీ ఇక్కడ నేను మాత్రమే చూసుకోవాలి. డైరెక్టర్ రా నేను. ఇప్పుడు ఇదంతా వెళ్ళి తనకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మొత్తం వింటది. విన్న తర్వాత ఏమంటుందో తెలుసా? ఏ సినిమా గురించి సీను అంటుంది. తను నమ్మదు, నాకు తెలుసు. ఇప్పుడే కాదురా, ప్రతిసారి తనకి నాకు మధ్యలో ఒకడే అడ్డొస్తున్నాడు. వాడెవడో తెలుసా? నాలో దర్శకుడారా. అందుకే వాడిని వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఇక నా లైఫ్లో ప్రేమ లేదు, సినిమా లేదురా. అయినా బతికేస్తాను రా. ఏ ఎమోషన్స్ లేవు కదా నీలా. ప్యాషన్ తప్పు కాదురా, ప్యాషన్ అంటే తపస్సు. బీ ప్యాషనేట్.